డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. మనం లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం కొన్ని యోగాల గురించి. గజకేసరి యోగం గురించి మనం మాట్లాడుకున్నాము. కొన్ని కాలసర్ప దోషాన్ని కాలసర్ప యోగంగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఇంతకీ అసలు కాలసర్ప దోషం అనే దోషంగా చూడాలా, యోగం కింద చూడాలా? కొంతమంది చెప్పేది ఏమిటి అంటే కాలసర్ప దోషం ఉంటే కనుక అది కంట్రీస్ మీద ప్రభావం చూపిస్తుంది, కానీ మనుషుల మీద ప్రభావం చూపించదు అని కొంతమంది అంటుంటారు. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? కాలసర్ప దోషము లేదా కాలసర్ప యోగము, వీటిని తీసుకున్నప్పుడు, ఈ పదాలను తీసుకున్నప్పుడు అందులో కాలము, సర్పము, దాన్ని అర్థం చేసుకునే విధానం. కాలమే సర్పముగా మారటం. సర్పము అనే పదానికి అర్థం మనం నెగిటివ్గా తీసుకుంటే సర్పం కాటేస్తుంది అనేది దాని అంటే కాలం గడిచే కొద్దీ గడిచిన తర్వాత కాలమే వారికి సర్పంగా వ్యతిరేకంగా మారుతుంది అనే ఒక భావన కాలసర్పయోగం దోషము అనే పదానికి అన్వయించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో దీన్ని ప్రధానంగా తీసుకునే విషయాలు రాహుకేతు గ్రహాలకు సంబంధించి ఉన్న గ్రహస్థితుల ప్రకారం తీసుకోవాలి. నిజానికి రాహుకేతు గ్రహాలు కావు, అవి ఛాయాగ్రహాలు. వాటికి అటువంటి పట్టు ఉన్నది కాబట్టి వాటికి అంటే గ్రహాలు ఇచ్చేంతటి శక్తి, గ్రహాలు ఏ విధంగా ప్రభావితం మనుషుల్ని చేస్తాయో అంత ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ ప్రత్యేకమైన శక్తులకు రాహుకేతు అని పెట్టారు. ఈ శక్తులు ఎలా ఏర్పడతాయి అనే దానికి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఒక చక్కటి ఉదాహరణతోటి ఒక ఇది చెప్పారు. రాహుకేతు గ్రహాలు ఏ విధంగా నోట్స్ అనేది ఏర్పడతాయి అంటే, ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు సూర్యుడు భూమి చుట్టూతా తిరిగేది ఒక వర్తులాకారంలో ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేది అదొక వర్తులాకారంగా పాముల మెలికల్లా ఉంటుంది. ఈ రెండు వర్తులాకారాలు పరస్పరం ఖండించుకున్న సమయంలో ఆ ఖండన బిందువులని నోట్స్ అని భావించాలి. ఒక ఖండన బిందువుని రాహువుగా, మరొక ఖండన బిందువుని కేతువుగా పరిగణలో తీసుకోవాలి. ఇది థియరీ అండ్ ప్రాక్టికల్ ఆల్సో. దీనికి ఉదాహరణ చెప్పినది, వారు ఉదాహరించిన విషయం, ఒక నిశ్చలమైన నది మీద ఒక స్టీమర్ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ స్టీమర్ వేగానికి ముందు వైపు నీళ్లు ఒక దారి ఇస్తున్నట్లుగా ఒక అరలాగా ఏర్పడుతూ ఉంటాం. వెనక వైపు నీళ్లు, ఆ పడవ ప్రయాణించిన నీళ్లు అదొక మరొక రకంగా అక్కడ ఒక ఇది ఏర్పడుతూ ఉండటం అనేది గమనిస్తూ ఉంటాం నీటి మీద. లేదా ఆకాశంలో ఒక జెట్ వెళ్తూ ఉంది, జెట్ వదిలిన వాయువు అది మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఈ స్టీమర్ ఉదాహరణలో ముందు నీళ్లు చీలిపోయే తత్వానికి అక్కడ నిజానికి ఆ పడవ వేగానికి ఆ నీటిలో కదలికలు వచ్చి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కదా. అందుచేత ఆ కదలికలు మొదటి పడవ ముందు వైపు వచ్చే కదలికని రాహుగాను, పడవ వెనక వైపు వచ్చే ఆ స్టీమర్ వెనక వైపు వచ్చే ఆ చీలికని కేతు గాని నెగటివ్, అది ఒక నెగటివ్ సైన్ గాను తీసుకున్నారు. కేతు అప్పుడు నెగటివ్ సైన్ గానే చూస్తారా? ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ అది ఎందుకు ఇక్కడ అటువంటి శక్తులు ఏర్పడతాయి, ఆ శక్తి అనేది ఎట్లా ఏర్పడుతుందంటే, ఈ గమనంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే గమనంలో ఒక పాత్ ఏర్పడుతుంది. ఆ పాత్లో విద్యుత్ తరంగాలతోటి, విద్యుత్ అయస్కాంత తరంగాలతోటి న్యాచురల్గా స్పీడ్గా ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకోండి, డ్యూ టు ఇనర్షియా ఆర్ సంథింగ్ అవుతుంది అనుకోండి, దాని ప్యారలల్గా ఒక శక్తి ఏదో ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అటువంటి రకమైన శక్తి ఏర్పడుతుంది. ఈ రెండు అయస్కాంత తత్వాలు కలిగిన శక్తులు పరస్పరం ఖండించుకున్నప్పుడు మరొక కొత్త రకమైన శక్తి పుడుతుందని భారతీయ ఖగోళ వైజ్ఞానికులు దీన్ని గుర్తించారు. ఇది రాహుకేతు అంటే రవి చంద్ర గ్రహాలు, రవి భూమి చంద్ర ఈ మూడు గ్రహాలు
వీటికి సంబంధించి ఇవి క్రమ పద్ధతిలో తిరుగుతున్నప్పుడు ఈ రాహుకేతువులు అనేవి అపసవ్య దశలో తిరుగుతాయి. నిజానికి అవి ఎనర్జీస్ మాత్రమే. ఎనర్జీస్ అదొక ప్రత్యేకమైన శక్తి, ఎనర్జీ, అది ఒక రూపం లేని శక్తి. అవి అన్ని కనపడ్డాలనేవి ఉండవు. ఇది మారుతూ ఉంటుంది. అందుచేత అవి కనిపించని శక్తులైన విద్యుత్ అయస్కాంత తరంగాలతో కూడిన ఒక ప్రత్యేకమైన శక్తులు. ఈ శక్తులు ని అంచనా వేయటం కుదరనప్పుడు ఇప్పుడంటే కంప్యూటర్ సాధనాలు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయి అనేది అంచనా వేయటానికి ఒక కొత్త రకమైన సిస్టమ్ ఉంది. కానీ పూర్వకాలంలో మేబీ ఒక 60 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో తీసుకున్నప్పుడు రాహుకేతువులని పరిగణలో తీసుకోకుండా పంచాంగ విశ్లేషణ, పంచాంగ గణితం చేసినప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయో తెలిసే అవకాశం ఉండేది కాదు. కాబట్టి రాహుకేతువులకి పంచాంగ గణితంలో, ఖగోళ గణితంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. వెస్టర్న్స్ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓకే, మన ఇండియన్సే, భారతీయులు, అందులో ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహణాలను ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఏ ప్రాంతంలో సూర్యగ్రహణం వస్తుంది, గ్రహణం వస్తుంది అని గ్రహణాలు అంచనా వేయటానికి రాహుకేతువులని పరిపూర్ణంగా ఆ బిందువులని తీసుకోవడం జరుగుతుంది. అందుచేతనే మన గ్రహణాల్లో రాహుగ్రస్త గ్రహణం, కేతుగ్రస్త గ్రహణం అనేది ఈ విధంగా ఉంటాయి. ఇందులో రాహుకేతువులకు అటువంటి వాటికంటూ విద్యుత్ అయస్కాంత తరంగాలతోటి ఏర్పడిన ఒక ప్రత్యేకమైన శక్తులు కాబట్టి వాటికి ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన తత్వాన్ని ఇస్తూ ఉంటాయి. ఇది జ్యోతిష్యం. ఇందాక ముందు వివరించినది ఖగోళం. జ్యోతిష శాస్త్రం దాంట్లో రాహువు శనికి సంబంధించిన శని రిలేటెడ్ ఫలితాలు ఇస్తాడు అని, కేతువు కుజ సంబంధిత ఇంచుమించు కుజ లక్షణాలు కలిగిన ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఫండమెంటల్ వివరణ. ఇందులో రాహుకేతువులు ఎప్పుడు అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి. మనం ఉదాహరణకి అపసవ్యంగా అంటే నేను ముందు నడుస్తున్న టైంలో నేను ముందుగా ఇలా నడుస్తున్నాను అనుకోండి ముందు వైపు, కానీ ఏదో కారణం చేత వెనక్కి స్టెప్స్ వేస్తున్నాను అనుకోండి, ఏదో ఆటగా అయితే నేను వెనక్కి తల తిప్పకుండా నడుచుకుంటూ ఏదో చేయొచ్చు. కానీ నిజానికి నా గమనమే వెనక్కి నడిచే గమనం అంటే నా తల ఎటువైపు ఉండాలి, వెనక్కి తిరిగే ఉండాలి. అంటే ఇక్కడ రాహువు ఆర్ కేతువు రెండు అపసవ్య దశలో తిరుగుతున్నాయి అంటే వాటి తల ఎటువైపు ఉండి తిరుగుతూ ఉండాలి, అపసవ్యంలోనే ఉండాలి. అవునా కాదా? ఈ కారణం చేత రాహు కేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు లగ్నంతో పాటుగా ప్లేస్ చేయబడి ఉంటే అది కాలసర్పదోషము అని చెప్తూ ఉంటారు. కానీ రాహు కేతువు ఈ రెండు అపసవ్యంలో తిరుగుతున్నాయి కదా. అప్పుడు రాహు కేతు గ్రహాల మధ్య మన సవ్య చక్రంలో వేసుకున్నట్లయితే, జాతక చక్రం వేసుకున్నట్లయితే, ఏ సిస్టమ్ ప్రకారం వేసుకున్నా రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నప్పుడు వెనక్కి తిరుగుతూ ఉన్నాయి కదా, అవి వెనక్కి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ యాక్సెస్ నుంచి అది బయటపడినట్టు. రాహుకేతువుల మధ్య యాక్సెస్ నుంచి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాహువు ఇక్కడ కేతువు ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఇటువైపు తిరుగుతూ ఉన్నారు. ఈ క్రింద భాగం వరకు ఇటువైపు ఏమో మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నాయనుకోండి, కానీ వాళ్ళు తిరుగుతున్నది అపసవ్య దిశలో కాబట్టి వాటి ప్రభావం ఏమీ వర్తించదు. అందుచేత రాహు కేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉంటే అవి అపసవ్య దిశలో తిరుగుతున్న కారణం చేత అది కాలసర్పదోషం కాదు, అది ఒక దోషం కాదు. అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఒకవేళ కేతు రాహు గ్రహాల మధ్య, రాహు కేతువు ఇవన్నీ పరస్పరం అపోజిషన్లో ఉంటాయి కదా, కేతు రాహు గ్రహాల మధ్య మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నట్లయితే అప్పుడు రాహు తల ఇటువైపు సహజంగా వెనక వైపు తిరుగుతున్నప్పుడు ఉంటుంది కాబట్టి విషం పాము తల అంటారు కదా, పాము కాటు వేయటానికో విషం చిమ్మటానికో ఏదో ఆస్కారం అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇప్పుడు మేషరాశిలో ఎట్లా ఒకసారి అట్లా ఉదాహరణకి మేషరాశిలో రాహువు
తులారాశిలో కేతువు ఉన్నాడు అనుకుందాం అంతే. పర్ఫెక్ట్గా. మేషరాశిలో నుంచి తులారాశి మధ్యలో మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నాయి అనుకుందాం. అది కాలసర్ప దోషంగా పరిగణలోకి తీసుకోలేము. తులారాశి నుండి మేషరాశి మధ్యలో గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే ఇవి అపసవ్య దశలో వెనక్కి తిరుగుతున్నాయి కాబట్టి తిరుగుతున్నాయి అను, అది కాలసర్ప దోషం. ఇక్కడ మేషరాశిలో కేతు ఉండి తులారాశిలో రాహు ఉంటేనే కాలసర్ప దోషం కింద కన్సిడర్ చేస్తారు. నేను చెప్పింది అదర్ టర్మ్స్ లో మీరు చెప్పారు. ఐ రిపీట్ ఇట్ అగైన్. ఒకటి మేషరాశిలో రాహువు, తులారాశిలో కేతు ఉన్నారనుకోండి. సవ్యదశలు మనం జాతక చక్రం వేసుకుంటున్నప్పుడు మేష తులారాశి ఈ రెండిటి మధ్యలో గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉన్నట్లయితే అది కాలసర్ప దోషం కాదు. ఎందుకంటే అవి అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నాయి. రాహు తల వెనక్కి తిరిగి ఉంటుంది, మీనం వైపు చూస్తూ ఉంటుంది కదా. ఒకవేళ కేతువు నుంచి రాహు అంటే తులారాశి నుంచి మేషరాశి మధ్యలో గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి ఉంటే అది కాలసర్ప దోషం. ఇందులో కాలసర్ప దోషాన్ని ఒక్కొక్కసారి యోగంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. యోగంగా మారే లక్షణాలంటే ఇందాక వివరించినట్లుగా రాహు నుంచి కేతువు మధ్యలో ప్లేస్ చేయబడినప్పుడు అది యోగంగా పరిగణలో తీసుకోవచ్చు. కేతువు నుంచి రాహు మధ్యలో ప్లేస్ చేయబడినప్పుడు దోషం కింద పరిగణలో తీసుకోవచ్చు. దీని నుంచి వచ్చే నష్టాలు ఏమిటి అనేది చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు గంపగుత్తగా చాలామంది వారికి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య, ఉద్యోగపరమైన సమస్య ఏది వచ్చినా వాళ్ళ కాలసర్ప దోషం అనేది వర్తిస్తుంది అనేది అనుకుంటున్నారు. కానీ దానిలో ఉన్న ఎగ్జాక్ట్ డెఫినేషన్ ప్రకారం మనం చూసుకుంటున్నప్పుడు క్రమంగా కాలమే రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళకి, అంటే ఉదాహరణకి మనకి శ్రీనాథ మహాకవి గురించి ఆయన చరిత్ర గురించి వినుంటారు. శ్రీనాథుడు చాలా గొప్ప కవి, చాలా చక్కగా ఆయనకి రాజమర్యాదలు పొందారు అంతే. కానీ చిట్ట కాలంలో ఆయన తినటానికి తిండి లేక కూలీ పనులు చేసుకుంటూ రాళ్ళు కొట్టుకుంటూ బ్రతకవలసిన పరిస్థితి అటువంటిది వచ్చింది. అంటే అంత గొప్ప కవి సార్వభౌముడు అనే పేరు పొందిన శ్రీనాథుడు చిట్ట చివరి కాలంలో అంటే చాలా మంది జీవితాల్లో జరిగింది. ఇప్పుడు మహానటి సావిత్రి గారి జీవితంలో కూడా జరిగింది. అదే ఒక గొప్ప సెలబ్రిటీలు. దాని తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ ఆస్తులు తరగటం, వాళ్ళ మీద అభియోగాలు రావటం, ఆర్థిక పరమైన సమస్యలు, అది కాలసర్పదోషానికి సంబంధించినది. అది క్రమంగా ఒక్కసారిగా జరగదు, క్రమంగా జరుగుతూ ఉండటం అనేది. యోగం అయితే ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి? యోగం కూడా ఇటువంటిది. క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ వారికి గుర్తింపు రావటం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి రిటైర్మెంట్, గవర్నమెంట్ ఉద్యోగం ఒక వ్యక్తి చేస్తూ ఉన్నాడు. అతనికి 58 సంవత్సరాలకో 61 సంవత్సరాలకో ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. గడిపిన తర్వాత 61 అతను, నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, నాకు తెలిసిన జాతకం గురించి, 58 సంవత్సరాల వరకు ఒక సామాన్యమైన ప్రభుత్వ ఉద్యోగి, నెలకి అంటే వేరే విధమైన సంపాదించిన మానసిక స్థితి కలిగిన వాడు, తెలివిగలవాడు, కేవలం ఆయనకు వచ్చింది ఉపయోగించుకునేవాడు, ఒక సామాన్యమైన జీవితం గడిపాడు. దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత తనకి ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చి ఆర్థిక పరమైన విషయాలలో దానికి సంబంధించి ఒక ఇన్నోవేటివ్గా కొత్త పద్ధతి మొదలుపెట్టారు. అతను 60 సంవత్సరాల నుంచి, ప్రస్తుతం వారి వయసు అరౌండ్ 85, ఫర్ పాస్ట్ 25 years ఆయన బహుశా మిగతా సమకాలికులు ఎవరూ సంపాదించినంత ఉన్నత స్థాయికి వారు చేరుకున్నారు. ఆయనకి ఇది యోగం ఉందా? వారికి యోగం ఉంది, కాలసర్ప యోగం. ఆయనకి విషయం ఏమిటంటే అతను రిటైర్ కావడానికంటే ముందు సమయంలో చాలామంది ఆయన జాతక విశ్లేషణ చేసి, మీకు కాలసర్ప దోషం ఉన్నది, అందువలన మీరు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు, సొంత ఇల్లు కొనుక్కోకుండా ఉన్నారు, మీకు ఇదంతా అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన కూడా జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం ఉన్న వ్యక్తే, ఇదంతా ఉన్న వ్యక్తే. కానీ అతను రిటైర్మెంట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత కాలం గడిచిన కొద్దీ తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఫైనాన్షియల్ సంబంధించిన ఒక ఇది మొదలుపెట్టారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అంటే ఇక్కడ కాలమే తనకు అనుకూలం. అంతవరకు జరిగిన ఆ 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి, అందులో ఉన్నత స్థాయికి రావడానికి కారణమైంది. ఇందులో ఒకవేళ ఈ యాక్సిస్ నుంచి, అంటే
లగ్నంతో పాటుగా మిగతా గ్రహాలన్నీ ఈ మధ్యలో కేతువు నుంచి రాహు మధ్యలో ప్లేస్ చేయబడి ఉండాలి. సహజంగా ఇప్పుడు చాలామంది రాహు నుంచి కేతువు మధ్యలో ప్లేస్ చేయబడి ఉన్న సందర్భాలలో వాటన్నిటినీ కాలసర్ప దోషంగా దానికి సంబంధించి ప్రత్యేకంగా పూజలు చేయించటం ఇదన్నీ చేస్తూ ఉన్నారు. పూజలు చేయించటం వలన మంచిదే, కానీ మానసిక పరమైన ఒత్తిడికి లోనయ్యే విధంగా ఇది కాలసర్ప దోషం, ఈ కారణం చేత మీకు ఉద్యోగం పోయిందో లేదో వస్తుందో అని వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు. పూజలు చేయించడం సరైన పద్ధతి. ఏ పూజ చేసినా అది అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. యోగం అయితే యోగం బానే ఉంది, కానీ పూజలు చేయటం వలన యోగానికి ఇంకొంచెం యోగం పట్టించినట్లు అవుతుంది. పాజిటివ్. మరి నెగటివ్ ని మొత్తం దాని అనుభవించే పరిస్థితి లేకుండా చేసే పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయి. అది మీరైతే దాన్ని అనుభవించే ఏదైనా ఒకటిది రెమెడీస్ అనేది మతపరమైనవి. ఎస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది సర్వజనులకు ఉపయోగపడేది. ఏదైనా ఒక దాన్ని మనకు ఉదాహరణకి ఒక సామెత చెప్తారు, తలతో పోయేది తలపాగతో పోవటం అని చెప్తూ ఉంటారు. అంటే ఒక జ్యోతిష్కుడు ఒక రాజుగారికి చెప్పాడట, రాజా మీకు యుద్ధంలో తల నరికి వేయబడుతుంది అని చెప్పారట. దానికి ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏవో అక్కడ ఉన్న పండితులను కనుక్కుంటే వారు ఏదో ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ చెప్పారు. యుద్ధము జరిగింది. యుద్ధంలో రాజుగారు వెళ్ళారు. ఆయన తలని నరికివేయబడే కత్తి ఆ విధంగా వచ్చింది. ఆ సమయానికి తల ఉంచుకున్నాడు. తలపాగపోయింది. ఆయన తలమడుగు పోలేదు. తలపాగపోవటం అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజుగారి తలపాగపోవటం అంటే రాజ్యాన్ని కోల్పోవటం కదా. ఈ రెమెడీస్ వలన జరగవలసినది ఎట్లయినా డ్యామేజ్ సంబంధించి కొంతవరకు తగ్గొచ్చు. తలతో పోయేది తలపాగతో పోవటం. సహజంగా ఇప్పుడు ఒకటి రాహుకేతువులకు సంబంధించి నిత్య దీపారాధన నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయని ఒక డొప్పలుగా తీసుకుని నిమ్మకాయ మీద దీపారాధన చేసుకోవటం, అది రాహుకేతువులకు సంబంధించి ఏదైనా ఒక అది ఇంటి బయట చేసుకోవటం లేదా దేవాలయాల్లో చేసుకోవటం, అది ప్రతినిత్యం చేసుకునే అలవాటు ఉంటే ఎక్కడ బయట రోజుకో నిమ్మకాయ తీసుకురావటం, 2 డొప్పలుగా తయారు చేయాలి కంటిన్యూస్గా కుదిరినన్నాళ్ళు అంటే వాళ్ళ కష్టకాలం అనుభవిస్తున్న టైంలో. సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఎవరు దేవుడి దండం పెట్టుకునే అవకాశం ఉండదు కదా. కష్టం అని అనిపించిన సందర్భంలో మాకు ఈ విధంగా మానసిక అశాంతి ఏదో వస్తున్నప్పుడు అనేది. రెండోది రాహుకేతువులకు సంబంధించి ఎప్పుడూ చేసే సజెషన్ ఏమిటంటే అమ్మవారికి సంబంధించిన ఇది అంటే శక్తి ఆరాధన. మూడవది ఇక్కడ కేతువుకు సంబంధించి ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ సందర్భాల్లో చాలామంది అనుభవించేది ఏమిటంటే వారి మీద ప్రయోగాలు జరిగాయేమో, చేతబళ్ళు బాణామతీలు జరిగాయేమో అనే ఆలోచనలో ఉంటారు. కొంతమందికి జరిగే అవకాశాలు ఉండొచ్చు. అంటే అది బహుశా దిష్టి దోషాలు కావచ్చు. చేతబళ్ళు జరుగుతాయి అంటానికి చేతబళ్ళు చేసేంత ప్రజ్ఞ కలిగిన వారు ఉండాలి, వీళ్ళ మీద అంత వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఉండాలి. కాబట్టి అది వారి ఊహాజనితమైనది కావచ్చేమో. కానీ ఇటువంటి ఆలోచనలు, నా తలనొప్పి రోజు సాయంత్రం అయ్యేసరికి వస్తుంది కాబట్టి నాకేదో దిష్టి తగిలింది అనే భావన, ఇటువంటివన్నీ ఉంటుంటాయి. ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి వారు కుదిరిన సందర్భంలో గోధుమ రంగు అంటే కాఫీ పొడి కలర్ తోటి ఉండే ఒక దారాన్ని అవి తీసుకుని వారి ఎడమ చేతికి వేరే వారి చేత, వారి కుటుంబ సభ్యులు కానీ మరొకరి చేత కట్టించుకుంటే ఇటువంటి దోషాలు ఇటువంటివన్నీ పోతాయి. రెండోది అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు ప్రార్థన చేసుకొని ఏదో కొంచెంసేపు కాన్సన్ట్రేషన్ అంతా చేసిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని పూజించిన కుంకుమని అది రెగ్యులర్గా ధారణ చేయటం వలన కాలసర్ప దోషానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవి కాకుండా ప్రముఖంగా ఉన్నది కాళహస్తీశ్వర స్వామి, శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు రాహుకేతులు. ఇది ప్రత్యేకంగా అక్కడ ఒక సిస్టమ్ ఉన్నది కాబట్టి దాన్ని ఆచరించటం వలన నష్టమేమి లేదు. కానీ కాలసర్ప దోషం ఉన్నదేని భావనతోటి
విపరీతమైన మానసిక ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే, ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీదే కాకుండా దోషం అనేది వివాహ జాప్యతలకు కానీ లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఇవి కూడా సృష్టిస్తుందా? ఒకటి మనం లగ్నం నుంచి చంద్రుడు ఈ రెండు ఈ లోపలే ప్లేస్ చేయబడి ఉండాలి అని చెప్పాం కదా. అన్ని గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండే అవకాశం లగ్నంతో పాటుగా ఉన్నప్పుడు ఏదర్ మొదటి 3 భావాల్లోనే లగ్నం ఉన్న 3 భావాల్లోనే రాహు ఉండటం, రాహు మొదటి భావంలో ఉండటము, 2వ భావంలో ఉండటము, 3వ భావంలో ఉండటము ఏదో జరుగుతుంటుంది. అటువంటి సందర్భాల్లో 7వ భావం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కదా, న్యాచురల్గా. సపోజ్ లగ్న భావంలోనే రాహు ఉన్న సందర్భంలో 7వ భావంలో కేతు ఉంటాడు. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే వైవాహిక జీవితానికి సంబంధించి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ రాహు కేతు అంటే ఈ కాలసర్ప దోషం వలన సెలెక్టింగ్ ద బ్రైడ్ గ్రూమ్ ఆర్ బ్రైడ్ వాటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి తప్ప వివాహ జాప్యతలను అది సూచించే అవకాశం కానీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కానీ ఉండవు. ఇది ఎక్కువగా కాలసర్ప దోషం వర్తించే తత్వాన్ని ఇది లగ్నము చంద్రుడు కూడా ప్లేస్ చేయబడి మా కేతు రాహుల మధ్య ప్లేస్ చేయబడి ఉంటే ఆ దోషం వర్తిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చంద్రుడు లగ్నము బయట ఉండే అవకాశం ఉంటుంది. అది పాక్షికంగా కాలసర్ప దోషం వర్తించే అవకాశాలు మాత్రమే. పాక్షికంగా వర్తిస్తున్న సందర్భాలలో అప్పుడు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి అనారోగ్యతను కానీ లేదా చిన్న చిన్న సమస్యలను కానీ సూచించే అవకాశం ఉంటుంది. పరిపూర్ణ కాలసర్పదోషంలో వైవాహిక జీవితానికి సంబంధించి వారు సెలెక్ట్ చేసుకునే విధానంలోనే తేడాలు ఉంటాయి. దాని తర్వాత అవి క్రమంగా సర్దుకుంటాయి. కానీ అపరిపక్వ కాలసర్పదోషం అంటే లగ్నము చంద్రుడు వీరు బయట ఉన్న సందర్భాలలో అప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి తగ్గిపోయే అవకాశం ఉంటాయి. కాలసర్పదోషం వర్తిస్తున్న జాతకాలను తీసుకుందాము. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేను అదే అడగబోతున్నాను, పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ కి చాలా మందికి ఉంది అని, చాలా మంది కాలసర్ప దోషం ఆయన జీవిత కాలంలో క్రమంగా ఎదుగుతూనే వచ్చారు. అప్పుడు దోషం కాదు, యోగం. ఎదుగుతూనే వచ్చారు. ఆయన ప్రధానమంత్రి స్థాయికి దాపు చాలా ఎక్కువ కాలం చేసిన, ఇప్పుడు మోదీ గారి కంటే ముందు ఎక్కువ కాలం చేసిన వారిలో పండిట్ గారు ఆయన. కాబట్టి కాలసర్ప దోషం అనేది అంత భయానకమైంది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో ఇది వ్యక్తుల మీద పనిచేయదు అనే, వ్యక్తుల మీద కేవలం వ్యక్తిగత జాతకాల మీద దీని ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. మేబీ అరౌండ్ ఒక 20 to 30% ఉంటుంది. సంతాన భావానికి వివాహ భావానికి సంబంధించి పరిమితమైన ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. కానీ ఖగోళ ప్రక్రియలకు వీటన్నిటిని పరిగణలో తీసుకున్నప్పుడు భౌగోళిక వాతావరణ రాజకీయ పరిస్థితులకి ఈ లేదా ధరలు పెరుగుదల తరుగుదల ఇటువంటి అంశాలు అంచనా వేయటానికి, షేర్ మార్కెటింగ్ అంచనా వేయటానికి ఈ రాహుకేతువులు వీటిని పరిగణలో తీసుకుంటే చాలా యాక్యురసీ రిజల్ట్ ఇవ్వచ్చు. కాలసర్పదోషం నడుస్తున్న ఏదైనా సమయంలో ఒక సంవత్సరంలో కాలసర్పదోషం జరుగుతుంది అనేది గనక ఉన్నట్లయితే, అంటే కేతు రాహు గ్రహాల మధ్య ఉన్నట్లయితే ఆ సమయంలో ఒక్కసారిగా ఆర్థికపరమైన సమస్యలు మొదలు కావటం, ఇప్పుడు రెసెషన్ లాంటిది వచ్చింది కదా, అప్పుడు కాలసర్పదోషం జరిగిందా? ఆ సమయంలో జరిగింది. అది చంద్రుడు పరిపూర్ణంగా ఇంక్లూడ్ అయి ఉన్న సందర్భంలో అది జరిగింది. కాబట్టి అది భౌగోళికపరమైన ఇబ్బందులను ప్రపంచంలో అంటే ఎక్కడైనా గనులు కనుక్కోబడటం, అంటే ఉదాహరణ బొగ్గు గనులు కావచ్చు, బంగారపు గనులు కావచ్చు, వజ్రాల గనులు కావచ్చు, ఇటువంటి కనుక్కోవటానికి న్యాచురల్ ఆయిల్ ఇటువంటివన్నీ ఈ ప్రాంతంలో ఆయిల్ దొరికింది, న్యాచురల్ గ్యాస్ దొరికింది, ఇటువంటి కనుక్కోవటానికి అది ఒక పర్టికులర్గా ఆ సమయం ఉపయోగపడుతుంది. దాని రివర్స్గా అది యోగం. దాని రివర్స్గా దోషం ఏమిటంటే అవి కనుక్కున్నా వెలికి తీయలేని తత్వం, లేదా దాన్ని అమ్ముకోవటానికి అవకాశం లేని తత్వం. ఉదాహరణకు ఓ దేశంలో విపరీతంగా గ్యాస్ ఉన్నది అనుకోండి, ఆ గ్యాస్ వాళ్ళ దగ్గరకు వస్తుంది, వాళ్ళ అవసరానికి తగ్గట్లుగా మొత్తం సరిపోతుంది, కానీ ఇంకా ఎక్సెస్ ఉత్పత్తి అవుతుంది, విదేశాలకు అమ్ముకోలేరు వేరే కారణాల చేత. అంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటము,
లేకపోతే ఆ సమయానికి అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉండటం, రైట్. ఆ గ్యాస్ని గాలికి వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత ప్రెషర్ తోటి వస్తుంది కాబట్టి. నిల్వ ఉంచే సామర్థ్యం లేకుండా దాన్ని కాల్చివేయవలసిన పరిస్థితి రావచ్చు. దోషం. ఇది దోషం. కాబట్టి భౌగోళికమైన ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను అంచనా వేయటానికి రాహుకేతువులు ఉపయోగపడతాయి. కాలసర్పదోషం వలన ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ప్రశ్న సార్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో కాలసర్పదోషం ఉంది అనే మాట కూడా విన్నాము. ఎంతవరకు కరెక్ట్? ఇది ఉన్నది. కాలసర్పదోషం అనేది వర్తిస్తుంది. అది యోగంగా మారింది. అదే దోషమా యోగం? అది దోషం కాదు, యోగంగా మారింది. క్రమేపీ గ్రోత్ ఉందని అనుకోవచ్చా? మనం చూస్తున్నాం కదా, 1990 దశకం తర్వాత పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల తర్వాత ఒక్కసారిగా మనం మారటం అనేది మారిపోయింది కదా. జీవన విధానం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, అంతా మారిపోయింది. ఇక ముందు కూడా మారుతుంది. ఇంకా ఇది క్రమేపీ ఇంకా ఎదిగే ఇదిలోనే ఉంటుంది కదా న్యాచురల్ గా. ఇంకా తరుగుదల ఎక్కడ ఉంటుంది, ఉండే అవకాశం లేదు. సో గుడ్ టు హియర్ సార్. రైట్. సో కాలసర్ప దోషానికి సంబంధించి రకరకాల అనుమానాలు, మీరు అన్నట్టుగా మానసిక పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా చెప్తే మీకు కాలసర్ప దోషం ఉందని, కాదు, దాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అది దోషమా యోగమా అనేది. అంతే కదా. దోషమని ఉన్న యోగమని ఉన్న రెండిటికి ఉపయోగకారిగా ఉండేది కాఫీ పొడి కలర్ రంగులో ఉండే దారాన్ని చుట్టుకోవటం, నిమ్మకాయ దీపారాధన, నిమ్మకాయని 2 బద్దలుగా 2 సమభాగాలుగా విడదీసి దీపారాధన వారి కుదిరిన సమయంలో ఇంటి బయట గాని దేవాలయంలో గాని చేసుకోవటం. అది రాహుకాలంలో చేస్తే ఇంకాస్త ఇంపాక్ట్ మంచిదే. ఓకే. దాని తర్వాత అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం సరిపోతుంది. అక్కడ కుంకుమ పెట్టుకోవటం, కుంకుమ ధారణ చేయటం. ఇవి సింపుల్ రెమెడీస్, ఎక్కువ ఖర్చు కావు, ఆందోళన చెందకుండా వారికి అనుభవపూర్వకంగా మంచి అనుకూలతను పొందవచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.